హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బండాబాయ్ బస్టాండ్ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే ఉదయం 11 గంటలకు స్వామివారి పలకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సేవను దర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నందీశ్వర శంకరలింగం వనజ సమీక్ష గాయనం తీసుకో పెట్టినాడు. శుభమంగళము జయమంగళము శ్రీరామదూత
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాన్ భవేత్. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి ఉత్సవం కనుక భక్తాదులందరూ కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. ఈ స్వామి యొక్క అనుగ్రహం పొందితే బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతం. ఎటువంటి రోగం కానీ, ఎటువంటి భయం కానీ, ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి గ్రహబాధ కానీ ఉండదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారందరికీ కూడా అధిపతిగా ఉన్నారు కనుక అందరూ కూడా ఈ రోజున హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా మనవి. మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రపంచాంతం రామదూతం నమామ్యహం. జై శ్రీరామ్. అందరికీ చైత్ర పౌర్ణమి పురస్కరించుకొని ఆంజనేయ స్వామి జయంతి కార్యక్రమాలు పాతగంజ్ హనుమాన్ మందిర్లో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం పొద్దున ఉదయం 5 గంటలకు అభిషేకంతో మొదలై తర్వాత హనుమాన్ చాలీస పారాయణం నడిచింది. తర్వాత ఇప్పుడు బయట సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఉంటాయి. అన్నదానం 10ంటికి ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం మహిళా మండలి భజన, తర్వాత 8ంటికి పల్లకి సేవ, ఆంజనేయ స్వామి పల్లకి సేవ ఉంటుంది. ఇటు కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆంజనేయుని కృపకు పాత్రలు అవుతారని మా యొక్క మనవి. అలాగే మన ఆంజనేయ స్వామి దేవాలయం పాతగంజందు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి భక్తులందరూ ఎవరైనా మీకు తోచిన సహాయం తన మన ధన రూపేణ ఇచ్చి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని మా యొక్క మనవి. జై శ్రీరామ్.